వెల్కమ్ టు జేఎన్‌జే మినిస్ట్రీస్ మిత్ బస్టర్స్. ఈ మిత్ బస్టర్స్‌లో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, డస్ జీసస్ రియల్లీ ఎగ్జిస్ట్ ఆర్ నాట్? యేసుక్రీస్తు చారిత్రక పురుషుడా? లేక ఒక కల్పిత పాత్ర? ఎందుకంటే చాలామంది మతోన్మాదులు ఈ మధ్య మన ముందు పెడుతున్న ప్రశ్న ఏంటంటే, యేసు అనే వ్యక్తి లేడు, చరిత్రలో లేడు. సో, ఈ యేసు అనే ఒక కల్పిత పాత్రని ఒక అపోస్తలుడైన పౌలు క్రియేట్ చేశాడు. ఆ కల్పిత పాత్రని మీరు దేవుడని నమ్ముతున్నారు అని వాళ్ళు మన ముందు పెడుతున్న ఒక సవాల్. నిజంగా యేసుక్రీస్తు ప్రభు చరిత్రలో లేడా? దీన్ని ఎలా మనం ఆధారాలతో చెప్పొచ్చు? సో, ఈ విషయాన్ని చెప్పే ముందు మీ ముందు ఒక విషయాన్ని పెట్టాలని ఆశపడుతున్నాను. ఒకవేళ 100, 200 సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ కోసం ఒక ప్రశ్న ఎవరో ఒకరు లేవనెత్తారు. మహాత్మా గాంధీ భారతదేశంలో పుట్టలేదు. ఆయన చరిత్రలో లేడు. ఆయన చారిత్రక పురుషుడు కాదు అని. సో, ఇప్పుడు ఆయన యొక్క హిస్టోరిసిటీని ఎలా మనం చెప్పొచ్చు? సో, దాన్ని ఎలా వెరిఫై చేయొచ్చు అంటే, మహాత్మా గాంధీ ఎప్పుడైతే పుట్టాడో, ఆ యొక్క కాలంలో ఎవరైనా చరిత్రకారులు ఆళ్ళ యొక్క రైటింగ్స్‌లో, ఆళ్ళ బుక్స్‌లో ఏమైనా అతని కోసం ప్రస్తావించారా? సో, మహాత్మా గాంధీతో కనెక్ట్ అయిన ఈవెంట్స్ ఏవైనా ఉన్నాయా? అని వెరిఫై చేస్తారు కదా! చరిత్రకారులు అంటే ఎవరంటే, ఎటువంటి మత విశ్వాసానికి తావు లేకుండా చాలా క్షుణ్ణంగా హిస్టరీని స్టడీ చేసి వాళ్ళు రాస్తారు. ఇదే విషయాన్ని మనం యేసుక్రీస్తు ప్రభువుకి కూడా మనం ఆపాదిస్తున్నాం. యేసుక్రీస్తు పుట్టిన ఫస్ట్ సెంచరీలో చాలామంది చరిత్రకారులు ఆయన కోసం రాయడం జరిగింది. అందులో ఇద్దరు, ముగ్గురు కోసం మనం చూస్తున్నాం ఈరోజు. అందులో బాగా ప్రఖ్యాతిగాంచిన జూయిష్ హిస్టోరియన్ అంటే యూదుల చరిత్రకారుడు ఎవరంటే జోసెఫస్. ఆయన రాసిన 'యాంటిక్విటీస్ ఆఫ్ జూయిష్' అనే గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు కోసం చాలా విషయాలు రాయడం జరిగింది. సో, ఆయన రాస్తున్న విషయం ఏంటంటే, ఆ కాలంలో యేసుక్రీస్తు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన చేసిన బోధనలు ఎంతో మందిని ప్రభావితం చేసేవి. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఆయన మరణించి తిరిగి లేచాడు అని ఆయన రాయడం జరిగింది. ఒకవైపు అదే ఫస్ట్ సెంచరీలో ఉన్న రోమన్ హిస్టోరియన్ కూడా ఒకళ్ళున్నారు. అతని పేరు టాసిటస్. ఆయన ఏం రాసాడంటే, పొంతు పిలాతు ఆధ్వర్యంలో సీజర్ చక్రవర్తి పరిపాలించే కాలంలో యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు. మరణించి తిరిగి మూడో దినాన లేచారు అనే విషయాన్ని కూడా ఆయన రాశారు. సో, టాలెస్ అనే హిస్టోరియన్ కూడా రాసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు నిజంగా ప్రపంచం అంతా కూడా చీకటిమయంగా మారిపోయింది. ఒక సూర్యగ్రహణంలాగా మారిపోయింది కొంత సమయం వరకు అనే విషయాన్ని రాశారు. సో, చాలామంది చెప్పొచ్చు సువార్తలో లేకపోతే అపోస్తల కార్యాలు హిస్టరీకి సంబంధించినవే కానీ ఇవన్నీ కూడా క్రైస్తవులు రాశారు కదా! మేము నమ్మము అంటారు. గానీ ఎటువంటి క్రైస్తవ మతానికి సంబంధం లేని బయట వ్యక్తులు రాస్తున్న రైటింగ్స్‌లో యేసుక్రీస్తు కోసం చాలా విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఈ చరిత్రకారులు ప్రస్తావించిన విషయాన్ని బట్టి సో, చరిత్రతో కనెక్ట్ అయిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అని మనం ఈజీగా చెప్పొచ్చు.